తెలంగాణ సంస్కృతి కాపాడాలని తెలంగాణలో ఉన్న స్వతంత్ర సమరయోధులు తెలంగాణ అమరవీరుల విగ్రహాల ఏర్పాటు కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రణాళిక కింద పట్టణాలు అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపల్లి విజిత్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ పల్లె భూమేష్, ఫ్యాక్ట్ చైర్మన్ సందెల వెంకటేష్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి. ఈ టైంలో కట్టాలి చూడండి మంచిగా. వారు బాగా మంచి కట్టండి ప్లీజ్, మంచి నెక్స్ట్ నెహ్రూ గారి దగ్గరికి, నెహ్రూ గారి దగ్గర మంచిగా బాబు మేడం మేడం దయచేసి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా అతి సదస్య గారు, సిడిఎస్ మన ప్రియతమ నేత పార్లమెంట్ సభ్యులు బోర్లగుంట వెంకటేశ్వర నేత గారిని గౌరవ కలెక్టర్ గారిని కొన్ని ప్లాంట్స్ దొరుకుతాయి కదా, డిఎఫ్ఓ గారు చెప్తారు కలెక్టర్ గారు, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు పూల మొక్కలు ఇచ్చే కార్యక్రమం. మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, సత్యం గారికి, కేసీఆర్ గారి నాయక గోదావరికంలో ఒక ప్రోగ్రాం తర్వాత అని చెప్పేసి కోరుకుంటూ విషయం అనుకోండి. మరి కలెక్టర్ గారు నేను ఎప్పుడైనా మొదలు ఎప్పుడు చెప్పాను, అది త్వరలోనే రాబోతుంది. ఇంకో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి జవహర్ లాల్ నెహ్రూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణతో పాటు రైల్వేకి సంబంధించినటువంటి బ్రిడ్జిని కూడా సందర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల విగ్రహాలను
స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఆవిష్కరించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పట్టణాలు బాగుండాలి, పట్టణాల్లో ప్రత్యేకించి మహానుభావుల యొక్క, స్వాతంత్ర యోధుల యొక్క, జాతీయ నాయకుల యొక్క విగ్రహాలను మనం ఆవిష్కరించినట్లయితే వారి యొక్క ఆశయాలు, లక్ష్యాలు జీవించి ఉంటాయనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ పట్టణంలో జాతీయ నాయకుల యొక్క, కళాకారుల యొక్క, స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహ ఆవిష్కరణ జరపాలని, ఆ పట్టణాలన్నీ లైటింగ్ పరంగా, పారిశుద్ధ పరంగా అందంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలన్నింటిలో కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ రోజు మహనీయులను గుర్తు చేసుకోవడం అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క లక్ష్యాలను మనం గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల, ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరచడం వల్ల, దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి యొక్క 14 సంవత్సరాల ఉద్యమ ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అలా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో మహనీయులను, స్వాతంత్ర సమరయోధులను, గొప్ప నాయకులను, కళాకారులను గౌరవించుకోవాలి, వారి లక్ష్యాలను గుర్తుంచుకోవాలని చెప్పి మాకెప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి సందేహంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల మున్సిపాలిటీలో మహాత్మా జాతిపిత మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని, అదే విధంగా చాచా నెహ్రూ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మంచిర్యాల పట్టణం అంటే అందమైనటువంటి పట్టణం. ఇందాక గౌరవ స్థానిక శాసన సభ్యులు దివాకర్ రావు గారు చెబుతూ ఈ విగ్రహాల వల్ల ఈ పట్టణానికే అందం వచ్చింది అన్నాడు. ఎస్, ఎందుకు అందం వచ్చింది అంటే వారి యొక్క జ్ఞాపకాలని, వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క లక్ష్యాలను, వారు మనకిచ్చినటువంటి ఒక ప్రేరేపితమైనటువంటి అంశాలను మనం ఎప్పటికప్పటికి గుర్తుంచుకొని ఆ స్వాతంత్ర సమర యోధులకు, త్యాగమూర్తులకు మనం ఎప్పటికప్పుడు నివాళులర్పించుకోవడమే వాళ్ళకి ఇచ్చేటటువంటి సంస్కృతి, గౌరవం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అసలు దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారు. అతను లేకపోతే దేశానికి స్వాతంత్రం లేదు. అతని వల్లనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. ఒక్కడు బయలుదేరి దేశంలో అన్ని వర్గాల వారిని, కోట్లాది మందిని తన నడక వెనుక నడిపించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి కూకటి వేలతోటి ఈ భారతదేశాన్ని ప్రారదోలి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ గారు. ఆ గాంధీ గారి విగ్రహం బ్రహ్మాండంగా ఉండాలి, చూడ ముచ్చటగా ఉండాలి, మంచి ఫౌంటైన్ ఉండాలి, సాయంత్రం అయితే ఇక్కడ వచ్చి కూర్చోవాలనే ఒక ఆలోచన నాకు ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. అందుకే గతంలో కొంత, ఇప్పుడు కొంత చేసే, సాయంత్రం అయితే గాంధీ అంటే ఎవరు, నెహ్రూ గారు అంటే ఎవరు అనేది తెలిసే విధంగా అందరూ చిన్నలు పెద్ద ఇక్కడ సాయంత్రం వచ్చి కూర్చున్న దిశగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమం ఇలా చూడ ముచ్చగా ఉంది. అలా అంటే అలాంటి కార్యక్రమం మరి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత, ఈ పాలకవర్గం ఏర్పడిన తర్వాత చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఎన్ని రూపాయలు ఖర్చు అయినా అసలు మనమంతా ఉండమంటేనే గాంధీ వల్ల, గాంధీ వల్లనే స్వాతంత్రం, గాంధీ వల్లనే ప్రజాస్వామ్యం, గాంధీ వల్లనే మనకి ఎన్నికలు, గాంధీ గారి వల్లనే మనం ఎన్నికయ్యాం. వారి వల్ల ఎన్నికైన తర్వాత ఇక వారి విగ్రహం ఎలా ఉండాలి చెప్పండి? బ్రహ్మాండంగా చూడ ముచ్చడిగా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదన్నా బ్రహ్మాండంగా లక్షలు ఖర్చు పెట్టారు. అది పాలక వర్గాన్ని అభినందిస్తున్నాను, మా ఇద్దరు కలెక్టర్లు కూడా అభినందిస్తున్నాను శాంక్షన్ ఇచ్చినందుకు. 2 అక్టోబర్ ఖచ్చితంగా పెట్టాలా. మొదలు ఆలోచన వచ్చింది 2 అక్టోబర్ నాడు పెడతామంటే 2 అక్టోబర్ అందరికి దండలు వేయాలి, మనం ప్రోగ్రాం పెడితే దండలు వేసే కార్యక్రమం ఉండదు. అందుకోసం కనీసం 2-3 రోజుల ముందైనా దీన్ని చేయాలంటే మరి పాలక వర్గాన్ని నేను అభినందిస్తున్నాను,
అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఎంత లుక్ ఉన్నదంటే గాంధీ గారిని చూస్తే స్వతహాగా గాంధీ గారు ఇక్కడ ఉన్నారా, ఈ మంచిర్యాల పట్టణంలో గాంధీ గారు ఇక్కడ కనబడుతుండగా గాంధీ గారి విగ్రహం, నెహ్రూ గారి విగ్రహం చూస్తే కూడా నెహ్రూ గారి మంచిర్యాలలో ఉన్నట్టుగా ఆ రకంగా మంచి బ్రహ్మాండమైన విగ్రహాలు ఇవాళ మనం చూస్తున్నామంటే మనకి ఎంతో సంతోషం. ఆనాటి స్వరాజ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళని చూస్తుంటే నాకు వాస్తవంగా నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వారి వల్ల తప్ప మనం ఇంకా వారి వల్లనే మనం ఈ రకంగా ఉన్నాం కదా, వారి దయ వల్లనే ఈ రకంగా మనం మాట్లాడే అవకాశం కలుగుతుంది. అందుకే అలాంటి కార్యక్రమానికి మరి నేను చెప్పడం అంటే నేను చెప్పినా కూడా పాలకవర్గం 100% ఎంటైర్ 36-40 మంది దానిలో పూర్తిగా సహకరించారు. మరి నేను కూడా చెప్పింది వాళ్ళు మరి చేసినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు. మన మంచిర్యాల జిల్లాలో 7 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 7 మున్సిపాలిటీలో కూడా ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇది ఒక మేజర్ మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ ఉన్న వనరులు కానీ ఇక్కడ మనం పెడుతున్న ఫోకస్ కానీ ఎక్కువ ఉంటుంది. అలాగే మేము ఎప్పుడు ప్రతిసారి చెప్పినట్టు చాలా డబ్బులు ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా వెనకంజా ఉన్నాము. కానీ అట్లీస్ట్ ఆనందంగా ఏముందంటే అట్లీస్ట్ ఆ ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ రోజు మనము 2 కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఒకటి ఈ హాకర్స్ జోన్, వెండర్స్ జోన్ అని ఏం పిలుస్తాము అంటే చిరు వ్యాపారుల కోసం మనము స్టాల్స్ అన్ని రెడీ చేసి ఇవ్వడం జరిగింది, 24 స్టాల్స్. అలాగే గాంధీ ఒక పార్క్ లో కూడా గాంధీ గారి విగ్రహం అలాగే నెహ్రూ గారి విగ్రహం ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే చాలా పార్కులు కూడా వస్తున్నాయి. అంటే మనం చేసుకుంటుంది ఈ రోజు మనం చేసింది చాలా తక్కువ, ఇంకా మనం చేసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీలో చాలా పొటెన్షియల్ ఉంది. పొటెన్షియల్ ఉన్న ఒక మంచిర్యాల పట్టణం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే మనకి మన పాత ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాగా ఉన్నప్పుడు అక్కడ ఎన్ని మున్సిపాలిటీస్ ఉండేవి? 7 మున్సిపాలిటీస్ ఉండేవి. కానీ ఈ రోజు ఒక మంచిర్యాల జిల్లాలోనే 7 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అంటే మన మంచిర్యాల జిల్లా అనేది పట్టణీకరణం వైపు దూసుకెళ్తున్న జిల్లా. అంటే పట్టణం అంటే దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే అర్బనైజేషన్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్తుంటాము. ఈ అర్బనైజేషన్ మనకి ఎక్కువ పెరుగుతుంది మన మంచిర్యాల చూస్తేనే అర్థమవుతుంది. దాదాపు 45% జనాభా పట్టణంలోనే ఉంటారు. సో ఇక్కడ ఉన్న 45% జనాభాలో ఒకటి అంటే మన మంచిర్యాల పట్టణం మిగిలిన మంచిర్యాలలో